Welcome to my channel Learn and Grow. Today our topic is comparison of OSI and TCP/IP reference models. Features OSI model, TCP/IP model. So first one వచ్చేసి full form. OSI full form ఏంటి అంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ అండ్ TCP/IP అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ ఆర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. సో ఇక్కడ ఓఎస్ఐ మోడల్ని ఎవరు డెవలప్ చేశారు అంటే ఐఎస్ఓ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్. అండ్ TCP/IPని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? DARPA అంటే డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ USA వాళ్ళు డెవలప్ చేశారు TCP/IP అనే మోడల్. సో అసలు మనం ఈ ఓఎస్ఐ మోడల్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, పర్పస్ ఏంటి అంటే థియరిటికల్ మోడల్ ఫర్ అండర్స్టాండింగ్ అండ్ డిజైనింగ్ నెట్వర్క్స్. సో ఇది ఏంటంటే ఒక థియరిటికల్ మోడల్ అంటే మనకి నెట్వర్క్స్లో ఎలా డిజైన్ చేస్తామని ఒక అండర్స్టాండింగ్కి మనం ఈ ఓఎస్ఐ మోడల్ని యూజ్ చేసామన్నమాట. అంటే ఇది ఒక రెఫరెన్స్ మోడల్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ TCP/IP మోడల్ వచ్చేసి ప్రాక్టికల్ మోడల్. సో దీన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎక్కువ ఇంటర్నెట్స్లో యూజ్ చేస్తాం. అండ్ ఓఎస్ఐ మోడల్లో నెంబర్ ఆఫ్ లేయర్స్ ఎన్ని అంటే 7 ఉంటాయి. అప్లికేషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్ అండ్ ఫిజికల్ లేయర్. సో ఇందులో TCP/IP మోడల్లో ఎన్ని లేయర్స్ ఉంటాయంటే 4 లేయర్స్ ఉంటాయి. అప్లికేషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, ఇంటర్నెట్ లేయర్ అండ్ నెట్వర్క్ యాక్సెస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అప్రోచ్. సో ఇక్కడ ఏంటి అంటే వెర్టికల్ అప్రోచ్ అనేది ఉంటుంది ఇందులో ఓఎస్ఐ మోడల్లో. అంటే ఏంటి అంటే ఈచ్ లేయర్ హ్యాజ్ ఏ క్లియర్ స్పెసిఫిక్ ఫంక్షన్. అంటే ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క టాస్క్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ అనేది పెర్ఫామ్ చేస్తాయి. సో ఇది ఎలా ఉంటుంది అంటే అప్రోచ్ అనేది వెర్టికల్గా ఉంటుంది. అండ్ TCP/IP వచ్చేసి హారిజంటల్. సో ఇందులో ఏంటి అంటే ప్రోటోకాల్స్ డిజైన్డ్ ఫస్ట్ గ్రూప్డ్ ఇంటూ లేయర్స్ లేటర్. అంటే ఏంటి అంటే ఇందులో మనం ప్రోటోకాల్స్ అనేవి డిజైన్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వన్ సర్వీస్ వర్సెస్ ప్రోటోకాల్. ఇక్కడ ఓఎస్ఐ మోడల్లో ఏంటి అంటే క్లియర్లీ సెపరేట్ సర్వీసెస్, ఇంటర్ఫేసెస్ అండ్ ప్రోటోకాల్స్. అంటే ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క టాస్క్ ఉంటుంది కదా. సో ఇవన్నీ ఏంటంటే దానికి సపరేట్గా వర్క్ అవుతాయి అన్నమాట. అండ్ ఇందులో డస్ నాట్ క్లియర్లీ సెపరేట్ దెమ్. అంటే ఇందులో అన్నీ కూడా కంబైండ్ అయ్యి వర్క్ అవుతాయి TCP/IPలో. అండ్ రిలయబిలిటీ వచ్చేసి ఎన్జ్యూర్స్ రిలయబుల్ కమ్యూనికేషన్ విత్ మోర్ స్ట్రిక్ట్ రూల్స్. సో కమ్యూనికేషన్ అనేది రిలయబుల్గా ఉంటుంది. అండ్ ఎర్రర్స్ అవన్నీ కూడా కొంచెం తక్కువ ఉంటాయి. అండ్ ఒకవేళ ఉన్నా కూడా ఈ లేయర్స్ అనేవి చెక్ చేసి మనకి ఎర్రర్స్ లేకుండా సెండ్ చేస్తాయి మనం. అండ్ TCP/IPలో ప్రొవైడ్స్ రిలయబిలిటీ మెయిన్లీ త్రూ TCP. సో అంటే TCPని బేస్ చేసుకునే మనకి రిలయబిలిటీ అనేది ఉంటుంది మనకి. అండ్ యూజ్ ఇన్ రియల్ లైఫ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మోస్ట్లీ ఏ రిఫరెన్స్ మోడల్ నాట్ యూజ్డ్ డైరెక్ట్లీ. అంటే మనం ఇక్కడ ఓఎస్ఐ మోడల్ అనేది ఒక రిఫరెన్స్ మోడల్ కింద కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి మనం ఎక్కువ రియల్ లైఫ్లో యూజ్ చేయం. TCP/IP మోడల్ వచ్చేసి ప్రాక్టికల్ మోడల్ కాబట్టి ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే ఇంటర్నెట్లో యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ ప్రోటోకాల్. సో అంటే మనకి ఇప్పుడు ఓఎస్ఐ మోడల్కి ఏ ప్రోటోకాల్స్ యూజ్ చేస్తామంటే నో యాక్చువల్ ప్రోటోకాల్స్ డిఫైన్డ్ ఓన్లీ గైడ్ లైన్స్. అంటే గైడ్ లైన్స్కి మాత్రమే ఈ ప్రోటోకాల్స్ని మనం డిఫైన్ చేస్తాం ఓఎస్ఐ మోడల్లో. TCP/IP మోడల్లో ఏంటంటే HTTP, TCP, IP, UDP ఈ 4 ప్రోటోకాల్స్ కూడా డిఫైన్ చేస్తాం. అంటే HTTP అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ఇంటర్నెట్ ప్రోటోకాల్, యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. సో వీటిని డిఫైన్ చేస్తాం TCP/IP మోడల్లో.